సార్ అది ఇక్కడ స్పిరిట్ సినిమాలో హీరో ఇక్కడ మీరు యాజ్ ఎ డైరెక్టర్ గా చూసినప్పుడు రవిబాబు గారు ఎక్కడ వచ్చారు సార్? మీ దానికి ఎక్కడ రవిబాబు గారు రాలేదు. ఆయన ఇప్పుడు ఆయన మీ సినిమాలో హీరో ఎవరు? రవిబాబు గారే. మీ సినిమా కోసం ఆయన వచ్చారా? రాలేదండి. టెక్నికల్ గా ప్రభాస్ గారు సినిమా ప్రొడ్యూసర్ కాదు, ఎక్కడ ఆయన సినిమా పేరు పడలా. ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎవరు? సందీప్ రెడ్డి వంగ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. వాళ్ళ బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళు కొలాబరేషన్ లో చేసిన సినిమా ఇది. అవును సార్. సో ఇక్కడ ప్రభాస్ గారి పేరు మనం అంటే ఆయన ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, యాజ్ ఎ హీరో ఆయనకు ఒక డబ్బులు ఇస్తే ఆయన వచ్చి యాక్ట్ చేసి వెళ్తున్నారు. సేమ్ మీ రవిబాబు గారు మీకు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు ప్రభాస్ గారిని క్వశ్చన్ చేసినప్పుడు మీ హీరోని కూడా బయటికి తీసుకొచ్చి మీరు మాట్లాడాలి. ఓకే సార్, ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను సార్. ప్రభాస్ గారి పేరు ఎత్తడానికి రీజన్ ఏంటంటే ఆయన వచ్చి డబ్బులు ఇస్తారనో, లేదంటే ఆయన వల్ల మాకేది ప్రాబ్లం అంతా కెరీర్ వేసి మమ్మల్ని థియేటర్ తీసుకెళ్లి పబ్లిసిటీకి వస్తారనో, ఇది కాదు సార్. ప్రభాస్ గారు మంచోళ్ళు అనే మాట నేను 100 మంది నోటి నుంచి అన్నాను. ప్రతి ఒక్కరు ప్రభాస్ గారు మంచోళ్ళు అన్నాను. సందీప్ వంగ గారు కావాలని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ టీం నుంచి నా డైరెక్ట్ గా నోటీసు పంపించడానికి రీజన్ అయింది కాబట్టి ఇప్పుడు టీ సిరీస్ ఎవరు నాకు తెలియదు. అది హిందీ వాడు సార్. టీ సిరీస్ నుంచి దానికి కారణమైన వాళ్ళు సందీప్ వంగ సార్ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ నట్ట కావాలని చేస్తున్నాడు దొంగ నిద్ర లెగడిన ఎంత లేపిన లెగడు. నా సందీప్ వంగ టీం మొత్తం, సందీప్ వంగ సార్ టీం మొత్తం దొంగ నిద్ర. వాళ్ళు లెగరు, నాకు అది కన్ఫర్మ్ క్లారిటీ. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర అడ్రస్ తీసుకున్నా కాబట్టి టీ సిరీస్ నాకు ఫోన్ చేయాల, నాకు చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు నేను ఒత్తుకుంటున్నా వీళ్ళంటలా ప్రభాస్ గారు మంచోళ్ళే కాబట్టి ఒక మాట ఏమన్నా రిక్వెస్ట్ గా, అరే వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తాడా, చెప్పగలరా, చెప్పరా అనేది ఒక క్లారిటీ. ఇంకొకటి, ఇప్పుడు నేను కేసు పెట్టేస్తాను సార్. నాకు ప్రభాస్ గారితో పని లేదు, వాళ్ళు అన్నట్టే మీరు అన్న నాకు ప్రభాస్ గారితో పని లేదు. నాకు అవుట్ ఆఫ్ మ్యాటర్, నా సందీప్ వంగ గారితో పని, టీ సిరీస్లతో పని. నేను కేసు పెట్టేస్తాను. సినిమా ఆగిపోయేది ఎవరు సార్? ఎవరి పేరు వస్తుంది? ప్రభాస్ గారు వస్తుంది. సరే, నేను నా సినిమా కోసం అంత జాలిపడే ఉన్నైతే వదిలేసుకోవచ్చు కానీ కొంతమంది అంటారు జాలిపడగలనే కానీ వదిలేసినంత ధైర్యం నాకు లేదు. ఇప్పుడు నేను కేసు పెట్టడానికి ఫిక్స్ అయిపోయింది సార్. వాళ్ళు అన్న మాట ప్రకారమే నేను ప్రభాస్ గారిని అడగను, నా ప్రభాస్ గారు ఏం చేయొద్దు, ప్రభాస్ గారు ఏం చెప్పొద్దు, ఇంకా ప్రభాస్ గారి మాట నేను ఎత్తాను, వదిలేసాను, నేను వదిలేస్తాను. రేపు పొద్దున్న కేసు పెట్టేస్తాను సార్, పక్కాగా కేసుకి వెళ్తాను. ప్రభాస్ గారి సార్ మీద అందరి మీద వెళ్ళిపోతాను. మీరు సార్ మీరు చేయొద్దు ఈ సినిమాలో, మాకు ఆల్రెడీ ఇలా గొడవలు జరుగుతున్నాయి, 8th వండర్ బ్యానర్ కి టీ సిరీస్ కి ఇలా గొడవలు జరుగుతున్నాయి. అదే అంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఏంటంటున్నానంటే మీకు ఏదున్నా సరే మీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ బ్రదర్ ప్రణయ్ వంగ గారు కావచ్చు, నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో చేయొచ్చు. ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెయ్యొద్దని మీరు ఎట్లా చెప్తారంటున్నా సార్ నేను. నేనే కదా అందరూ. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా మీరు ప్రభాస్ గారిని ఎందుకు యాక్ట్ చేయొద్దు అంటారు? మీరు అంటే అసలు ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దనే రైట్ ఎందుకు ఉంటది? మీరు ఎవరు అని అడుగుతున్నారు. నేను చెప్తాను సార్, నా సినిమా పంపించడం వల్ల ప్రభాస్ గారి పేరు వినపడుతుంది కాబట్టి, ప్రభాస్ గారు మెయిన్ హీరో కాబట్టి అక్కడ అందులో నువ్వు నా దాంట్లో హీరో అని చెప్పేసి అన్నట్టు చెప్తాను దానికి. ఇప్పుడు నేను ప్రభాస్ గారికి ఎందుకు చెప్తాను అంటే, సార్ మీ దీంట్లో డ్రాప్ అయిపోండి ఫస్టే, ఇందుకు గొడవ జరుగుతుంది కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. ఇంకా ముదిరేకొంది గొడవ ముదిరేకొంది, మీ సినిమా అయిపోయింది మా వాళ్ళ అనే పేరు మీకు వద్దు, దానికోసం మీరు ఆగండి. మేము గొడవ పడతాం, ఇంప్రెషన్ ఇస్తున్నా, మేము అందరికి ఇస్తున్నా, మీరు ఎవరైతే ఇందులో చేశారో అందరికి ఇస్తున్నా. మీరు దయచేసి కొంచెం సైలెంట్గా ఉండండి. మీరు ఇందులో ఇన్వాల్వ్ చేస్తా ఉంటే రేపు పొద్దున సినిమా మొత్తం మీద వచ్చినప్పుడు నేను అందరి మీద పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళకి సంబంధం లేకుండా అవి పెట్టినప్పుడు నేను పెట్టాల్సి వస్తుంది. రిక్వెస్ట్ చేస్తాను ఆయన కూడా, సార్ దయచేసి మీరు కొన్ని రోజులు అట్లా ఆగండి, నా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మీరు చేసుకోండి. మీరు ఇంత చేసుకున్న తర్వాత లాస్ట్ మూడ్లో వచ్చేసి ఫ్యాన్స్ ఉంటారు, మా ఓల్డ్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపారని ఆ రోజు వచ్చేసినప్పుడు నేను తట్టుకోలేను. మీ ఫ్యాన్స్ మొత్తం వచ్చేసినప్పుడు నేను ఇప్పుడు ఫ్యాన్ అంటే నమ్మర్లే, అది అవ్వదు. ఎందుకంటే నేను గొడవ పడుతున్నప్పుడు అది అవ్వదు కాబట్టి అది అవ్వదు. ఇప్పుడు మీరు కొంచెం ఆగమని రిక్వెస్ట్ పెడుతున్నా సార్, మీరు చేయొద్దు. మీరు చేయకుండా ఉంటే మేము గొడవ పడతాం, మేము తేల్చుకుంటాం. నా సినిమా పేరు నాకు ఇస్తారా, లేకపోతే నాది వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు నేను తీసుకుంటాం, మేము గొడవ అయిపోయిన తర్వాత అప్పుడు చేయండి. అప్పుడు దాకా మీరు ఈ ప్రాజెక్ట్ కొంచెం పక్క పెట్టండి. రిక్వెస్ట్ లెటర్ చెయ్యొద్దని ఆర్డర్ వేయట్లేదు సార్, రిక్వెస్ట్ ప్లీజ్ సార్, మీరు ఉండటం వల్లే నేను వెళ్ళబోతున్నా. ఓకేనమ్మా మీ గొడవ తెలుసుకోండి, నా సంబంధం లేదు, ఒక మాట ఆయన పక్క వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళతో గట్టిగా వెళ్తాను సార్. ఒక్క నుంచి కూడా ఆలోచన కేసు పెట్టేస్తాను. ఈ రోజు నోటీస్ పంపించి అదే సార్ కేసు పెట్టేయచ్చు నేను. ఇప్పుడు ఏదైనా నాకు వేరే ఆప్షన్ లేదు, నాకు వేరే సోర్స్ లేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళిపోయేసి అక్కడ నుంచి కోర్టు ద్వారా ఒక కేసు వేసుకోవచ్చు. కేసు చేయడం వల్ల చాలా పెద్ద బడ్జెట్ సార్ వాళ్ళది. వాళ్ళు ఏమనుకున్నారో తెలియట్లేదు కానీ చాలా పెద్ద బడ్జెట్ వాళ్ళు, మనకు తెలిసే విషయం. పెద్ద బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్ న్యాయమే సార్, న్యాయం ఒకటే ఉంటుంది. నా దాపినప్పుడు వాళ్ళ దాపే రేట్స్ నాకు ఉన్నాయి. ఇప్పుడు నేను అందుకోసమే చిన్న రిక్వెస్ట్ లెటర్ పెడతాను, మీరు చేయొద్దని. సందీప్ వంగ సార్కి అయితే ఆయన కూడా రిక్వెస్ట్ లెటర్ సార్, ఆయన కూడా రిక్వెస్ట్ లెటరే. ఆయన మొత్తం చేసినా సరే వాళ్ళు ఇచ్చిన లాయర్ నోటీస్ ప్రకారం ఆయనకు కూడా రిక్వెస్ట్ లెటరే, ఆయనకు కూడా ఆర్డర్ వేయట్లేదు.
ఇక్కడ ఎవరైతే వాళ్ళ తమ్ముడు ప్రణవ్ గారు ఉన్నారో వాళ్ళ బ్యానర్ మీద కాలభైరవ ప్రొడక్షన్ ఉంది కదా పిక్చర్స్ ఏదో, దానికి కూడా భద్రకాళి పిక్చర్స్, దానికి కూడా రిక్వెస్ట్ లెటరే, సార్ మాకు మీ పార్ట్నర్స్ ఇలా చేస్తున్నారు, మీకు దాని మీద అవగాహన ఉందా, మీకు తెలిసే చేస్తున్నారా, తెలిసే చేస్తే మీరు మాట్లాడుకోండి ఫస్ట్, దాన్ని మీరు క్లియర్ చేసుకోండి, లేదంటే మటుకు మీరు అలాగే ప్రొసీడ్ అయితే మీరు ఇబ్బంది పడతారు, నేను మీ మీద కూడా చర్య తీసుకుంటాను, కేసు తీసుకున్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ లెటరే. మీకు తెలియకపోతే రైట్ తెలుసుకోండి, తెలిసి చేస్తుంటే దీనికి సంబంధించిన అందరి మీద పెడతాను, ఎవరు ఇన్వాల్వ్ అయినా. ఇది నేను పెట్టాలనుకున్న వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళు తెలుసు అని నాకు తెలుసు సార్, నాకు తెలుసు, కానీ నాకు నోటీస్ పంపించింది ఎవరు, టీ సిరీస్ వాళ్ళు. వీళ్ళని డైరెక్ట్గా నేను రైట్ తీసుకోగలను, చర్య తీసుకోలేను. తీసుకోవడం కోసం మా లాయర్ చెప్పిందంటే ఇలా వెళ్దాం, ఈ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు కూడా ఇంకా ఇన్వాల్వ్ చేసి స్పిరిట్ ఇది వేసారు అనుకోండి, తీసేయండి, వాళ్ళు తీసేయండి. టీ సిరీస్ వాళ్ళని సినిమాకి సంబంధం లేదని మీరు సపరేట్ సినిమా తీసుకోండి. ఇప్పుడైతే భద్రకాళి పిక్చర్ చెప్పారు కదా, ఇది సపరేట్, మాది వేరు వాళ్ళది వేరు, వాళ్ళకి దీనికి సంబంధం ఇచ్చారనుకో అప్పుడు వాళ్ళు తీసుకుంటా. టీ సిరీస్ కి స్పిరిట్ సంబంధం లేదా వాళ్ళని గట్టిగా తీసుకుంటా, వాళ్ళ సంబంధం ఉందా మీరు వదులుకోండి, సినిమాని మీరు మాట్లాడుకోండి, మీరు కూర్చొని డైరెక్టర్ హీరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూర్చొని ఏం చేద్దాం మాట్లాడుకొని, ఓకే టీ సిరీస్ అప్పు చెప్తారా సినిమాని, రైట్, అస్సలు తగ్గను సార్, అది నార్త్ సార్, మన సౌత్ సార్, మనది తెలుగు సార్, వాళ్ళది హిందీ సార్, పిక్చర్లు తెలియక వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, నాకు చేయకుండా. ఎవరైతే నార్త్ వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది కామెంట్స్ పెట్టేవాళ్ళు, పొరపాటుగా వాళ్ళ కంప్లైంట్కి వెళ్ళిపోయింది అనుకోండి సార్, నేను గట్టిగా పోరాడతాను, అసలు వదలను. లేదు టీ సిరీస్ వాళ్ళకి వదిలేసి వీళ్ళు తీసుకున్నారు ఆ సినిమాని, భద్రకాళి పిక్చర్స్, వాళ్ళకి ఏం హక్కు ఉంది సార్ నా పెట్టడానికి కేసు నా మీద? ఇద్దరు కలిసి పెట్టాలి కదా, అప్పుడు నాకు నోటీస్ పంపించాలి కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు మన ఇద్దరం పార్ట్నర్ సార్, ఆయన మీద పెడుతున్నప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోం కదా, మీ ఇద్దరం సినిమా చేస్తున్నాం మీరు ఆపని చెప్పాలి. అలా కాకుండా నీ అంతా నువ్వు పెట్టేసి నేను అక్కడ డ్రామాలు వేస్తే ఎవరు తప్పు అవుతుంది? అంటే మమ్మల్ని పిక్చర్ చేయడానికా? ఇప్పుడు నేను ఒకసారి అందరం పెట్టేస్తే కంప్లీట్ గా నన్ను కనపడకుండా చేయడానికా? అదే వాళ్ళ ప్లాన్. అయితే మాకు లాయర్ ఉన్నాడు, మాకు కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదు మేము పోరాడలేకపోతే మనకు ఉంటారు కదా సార్ న్యాయం పక్కన పోరాడేవాళ్ళు. వీళ్ళు చెప్పింది ఇది, నేను ముగ్గురు క్లారిటీగా నోటీసులు పెడతాను, వీళ్ళు స్పందిస్తారో చూస్తాను. ఓకే నేను భద్రకాళి నేనే స్పీడ్ తీసుకుంటున్నా, అయితే నీకేం హక్కు ఉందా పెట్టాను కానీ టీవీ సిరీస్ నేను అడుగుతా. లేదు కంప్లీట్ గా స్పిరిట్ సినిమా వాళ్ళకి ఇచ్చేసారు, అయితే మీరు సైడ్ బాబు వీళ్ళు అడుగుతా. నాకేదేం పర్లేదు, క్లారిటీ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకి క్లియర్ చేసేసారు, తెలివిగా క్రియేట్ చేశారు. స్పిరిట్ అనే సినిమా, స్పిరిట్ ఇంజిన్ అనే సినిమాని ఆపాలని చెప్పి టీ సిరీస్ పంపించాడు. టీ సిరీస్ ఒక్కడే ప్రొడ్యూసరా? యువతలో మరి వీళ్ళ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మరి వీళ్ళు అడగాలి కదా, తెలుసుకోకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు పార్ట్నర్స్? అంటే వీళ్ళు కావాలని చేసినట్టే కదా. ఇప్పుడు చెప్పండి సార్, నేను పబ్లిసిటీ కోసం ఆడుతున్నాను, వాళ్ళు ఆడుతున్నారా? ప్రాబ్లం నేను క్రియేట్ చేశాను, వాళ్ళు క్రియేట్ చేశారా? ఒకసారి వినియోగాలు కూడా ఆలోచించి చెప్పాను. ఇది నా క్లారిటీ సార్.